ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోటార్ కార్మికులందరం కూడా హస్తం గుర్తుపై గుద్దుడే గుద్ది మా తల మీద గుద్దు తెచ్చుకున్నాం. మేము అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లాలో ఉన్న నలుగురు మంత్రులు కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి 21 నెలలు అవుతా ఉన్నా రైతులు పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా శాఖలకి శాఖ పనిచేస్తా ఉన్నారు, ఇసులు పెట్టిస్తున్నారు, ముద్రాక్షలకు వల్ల ఇస్తా ఉన్నారు, డ్వాక్రా వాళ్లకు లోన్లు ఇస్తా ఉన్నారు. మరి ఈ మోటార్ కార్మికులు ఆటో కార్మికులు ఏం పాపం చేశారని ఈ ప్రభుత్వ మంత్రులు అధికారులని అడుగుతా ఉన్నాం. ఈ 21 నెలలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 7,000 మంది 700 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 1,000 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి నిరసనగా ఈ నెల అక్టోబర్ 2వ తారీఖు దసరాకి మీరు కింద ఆటో డ్రైవర్ల అకౌంట్ లో 12,000 రూపాయలు వేయకపోతే ఈ తెలంగాణలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమాల జిల్లాల పాదయాత్ర ఈ జిల్లా వరకు పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు కూడా ఆటో కార్మికులు ఐక్యపరిచి చైతన్యపరిచి వారి అకౌంట్లో 12,000 విధంగా మీ ఒత్తిడి చేస్తామని కూడా ఈ మాధవరావు పాదయాత్ర తెలియజేస్తా ఉన్నాం.